నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 24వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢమాస బహుళపక్ష తదియ తిథి ఉదయం 7:30 వరకు, తదుపరి చవితి తిథి రాత్రి 4:39 వరకు. శతభిష నక్షత్రం సాయంత్రం 6:14 వరకు, తదుపరి పూర్వభద్ర నక్షత్రం. సౌభాగ్య యోగం ఉదయం 11:11 వరకు, తదుపరి శోభనం యోగం. భద్ర అంటే విష్టికరణం ఉదయం 7:30 వరకు, భవకరణం సాయంత్రం 6:04 వరకు, బాలవకరణం రాత్రి 4:39 వరకు ఉంటాయి. నక్షత్రవర్జం రాత్రి 12:07 నుండి 1:35 వరకు. అమృతకాలం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 1:07 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:52 చంద్రోదయం రాత్రి 9:26 చంద్రాస్తమయం ఉదయం 8:37 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:23 నుండి 2 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9:08 వరకు. ఆషాఢ శుక్లపక్ష త్రయోదశి నుండి 5 రోజుల పాటు దీక్షగా సాగిన జయ పార్వతీ వ్రతం ఈ రోజుతో ముగుస్తుంది. ఈరోజు ప్రదోష సమయంలోనూ చంద్రోదయ సమయానికి చవితి తిథి ఉన్నందువలన ఈరోజు గజానన సంకష్టహర చతుర్థి. ఆషాఢ మాసంలో వచ్చే బహుళపక్ష చవితిని గజానన సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. ఈరోజు భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి పసుపుతో వేసిన శ్రీ విష్ణు పీఠం మీద మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని ఉంచి పసుపు వస్త్రాలు ధరించి పసుపు పువ్వులతో షోడశోపచార పూజలు చేస్తారు. ఈరోజు గజానన సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించడం వలన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు తొలగిపోతాయని, విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని భక్తుల నమ్మకం. చంద్ర శని గ్రహాల మధ్య సమాగమనం ఈ రోజు రాత్రి 1:57 ఏర్పడుతుంది. కుంభరాశిలో సంచరిస్తున్న శని గ్రహానికి 20.8 ఆర్క్ మినిట్స్ వ్యత్యాసంలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మనకంటకి ఈ రోజు రాత్రి 10:21 11 డిగ్రీల తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి 66 డిగ్రీల దక్షిణ ఆకాశంలో రాత్రి 3:24 ఉచ్చ స్థితికి చేరుకుని రేపు తెల్లవారి వెలుగులో నైరుతి ఆకాశంలో అంతర్ధానం అవుతాయి. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతని తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.